హలో ఎవ్రీవన్, మేము రీసెంట్గానే జమ్మూ కాశ్మీర్ వెళ్ళామండి. జమ్మూ కాశ్మీర్లో మేము ఫస్ట్ చూసిన అయితే ప్రదేశం ఇదే అండి. సో దీన్ని వైష్ణవి మాతాదేవి టెంపుల్ అంటారు. ఇది మనకి కాటాలో ఉంటుందండి. అంటే జమ్మూకి మనకు 45 కిలోమీటర్స్లో కాటా అనే ఒక ఊర్లో అయితే మనకి వైష్ణవి మాత టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా చాలా బాగుందండి టెంపుల్ అనేది. టెంపుల్ ఫుల్ వీడియో అయితే నేను కింద లింక్ ఇచ్చాను, తప్పకుండా అయితే చెక్ చేయండి. ఆ వీడియోలో అయితే మీకు లోపల వ్యూ ఎలా ఉంటుందో అయితే మొత్తం అయితే నిదానంగా అయితే మీకు చూపించానండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం టెంపుల్ వచ్చేసరికి 14 కిలోమీటర్స్ అండి. ఫుల్ టెంపుల్ అనేది మనకి ఫుల్ రోడ్, నో స్టెప్స్ అండి. స్టెప్స్ అయితే అసలు ఉండవు. మొత్తం గ్రిల్ ఫెసిలిటీస్తో మనమైతే స్లిప్పర్స్తో పాటు వెళ్ళొచ్చు పైకి. టెంపుల్ వరకు అయితే స్లిప్పర్స్తో పాటు వెళ్ళొచ్చు అండి. లోపలికి మాత్రం కొంచెం స్లిప్పర్స్ మొత్తం తీసేసి అయితే మనకు వెళ్ళాలి. సో అమ్మవారు ఉండే ప్రదేశాన్ని అయితే భవన్ అంటారండి. మనకి హార్సెస్ మీద వెళ్ళొచ్చు, అండ్ హెలికాప్టర్స్లో వెళ్ళొచ్చు, అండ్ పల్లకిలో వెళ్ళొచ్చు, అండ్ బ్యాటరీ కార్స్లో వెళ్ళొచ్చు అండి. ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఫుల్ వీడియోలో అయితే చెప్పాను ఎలా వెళ్ళాలో. సో మొత్తం వ్యూ అయితే మీకు కూడా నచ్చుతుందండి ఖచ్చితంగా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. మనమైతే పై వరకు అయితే ఫుల్ నడుచుకుంటూ వెళ్ళారండి. చెప్పాను కదండి 45 కిలోమీటర్స్ అని, చాలా దూరమే పైకి ఎక్కడానికి. కొంచెం మనకి వెళ్లే దారిలో ఫుల్ షాప్స్ అయితే ఉంటాయండి. ఫుల్ వీడియోలో అయితే మొత్తం చూపించానని చెప్పాను కదా, ఫుల్ వీడియో మీకు చూస్తే అయితే అర్థమవుతుంది. షాప్స్తో తినుకుంటూ అయితే మనం వెళ్ళొచ్చు. ఇన్ని కిలోమీటర్స్ మనం నడుస్తాం కాబట్టి మధ్య మధ్యలో మసాజింగ్ చైర్స్ కూడా ఉంటాయండి. సో ఆ చైర్స్లో కూర్చుంటూ మసాజ్ చేసుకున్న తర్వాత కూడా మనం తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ట్రిప్ అనేది హడావుడిగా వెళ్ళాలైతే అసలు కుదరదండి. నిదానంగా వెళ్తేనే మనం అయితే హ్యాపీగా ఆరోగ్యంగా అయితే ఇంటికి వెళ్తాం. ఎందుకంటే గబగబా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పాటలో అయితే మనకు పట్టేస్తుందండి. ఎందుకంటే పైకి వెళ్ళే వ్యూ అనేది అంత కష్టంగా ఉంటుంది పైకి ఎక్కడం అనేది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, మొత్తం ఇలా ఉంటుంది ప్లేస్ అనేది. సో నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మేము ఇంకా లాస్ట్లో దిగేటప్పటికి 12 అయిందండి. మధ్యలో మేము 8 అప్పుడు ఎక్కితే, సో ఇంకా లాస్ట్లో దిగేటప్పుడు వ్యూ అండి ఇదంతా 12 అప్పుడు. సో లాస్ట్లో వేరే సెకండ్ ప్లేస్ ఉంటుందండి. 2 ప్లేస్లు ఉంటాయి. ఫస్ట్దేమో ఎప్పుడో కట్టిన ప్లేస్ అండి. సెకండ్ వచ్చే దారేమో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న దారి ఇదంతా. ఈ దారి కూడా చాలా బాగుందండి. బట్ ఈ దారిలో ఏమో మనకి ఎక్కువ జనాలు కనిపించరు. కొంచెం షాప్స్ కూడా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ దారిలో అయితే వెళ్ళేటప్పుడు వెళ్ళండి, రెండో దారిలో అయితే దిగండి వచ్చేటప్పుడు. ఇది ఎవరైనా అడిగితే చెప్తారండి. మనకి ఎక్కడ వెళ్ళినా కూడా మనకి దిగిన తర్వాత మనకి వెహికల్స్ అవైలబుల్గానే ఉంటాయి. సో ఆ వెహికల్స్ దిగేసి మనకి ఇంకా మనం ఎక్కడ హోటల్ బుక్ చేసుకుంటాం అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో ఈ మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.